మేము నైమిసారణ్యంలో మాతాజీ ఆశ్రమంలో స్టే చేసాము. ఈవిడ మాతాజీ గారండి. ఆవిడ చేత వాడి ఆశ్రమం దగ్గర వ్రతం చేయించుకున్నామండి, సత్యనారాయణ వ్రతము. నెక్స్ట్ మీకు ఆ వీడియోలు చూపించబోతున్నాను. మాతాజీ గారికి 75 ఏళ్ళ పైనే ఉంటాయండి, కానీ ఆవిడొక్క చేతి మీదనే ఆశ్రమాన్ని మొత్తం మెయింటైన్ చేస్తుంది. ఈ సత్యనారాయణ వ్రతం ఏమో పూజా విధానం అంతా వేరే వాళ్ళు చెప్పినా కానీ, వేరే అయ్యగారు వాళ్ళు చెప్పినా కానీ, కథని మాత్రం ఆవిడ పూసగుచ్చినట్లుగా చాలా చక్కగా వినిపించారండి మాకు. మీకు ఇప్పుడు ఆ వీడియోలు చూపించబోతున్నాను. ఎవరైనా సరే నైమిసారణ్యం వెళ్తే కనుక ఖచ్చితంగా సత్యనారాయణ వ్రతం చేసుకోవాలండి. ఆ సత్యనారాయణ వ్రతం కథ స్టార్టే నైమిసారణ్యం నుంచి అనే కథలో ప్రారంభమవుతుంది. కనుక మనకి నైమిసారణ్యంలో ఏ టెంపుల్లో చూసినా కానీ సత్యనారాయణ స్వామి విగ్రహం మాత్రం కంపల్సరీగా కనిపిస్తుందండి. ఆల్మోస్ట్ అన్ని గుళ్ళు కూడా సత్యనారాయణ స్వామి ఉంటూ ఉంటాయి అక్కడ. అందుకే ఈ నైమిసారణ్యం చాలా విశిష్టమైందంటారండి. మీరు కూడా నైమిసారణ్యానికి వెళ్తే కనుక కంపల్సరీగా సత్యనారాయణ వ్రతాన్ని నోచుకోవచ్చు. ఇప్పుడు నేను నోచుకున్న వ్రతము ఆ వీడియోలు చూపిస్తున్నానండి. వ్రతం వీడియో చూశారు కదండి. ఇక నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.